జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కుల మతాలకు అతీతంగా మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపిస్తామంటున్నారు. జూబ్లీహిల్స్ సీట్ అజారుద్దీన్దే అన్నారు. ఆయన పిప్పర్మెంట్ ఇచ్చిన ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఓటమి భయంతోనే ప్రభుత్వం పిచ్చి చేష్టలు చేస్తుందంటున్న జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకే ఓటు వేసి గెలిపించాలంటూ కూడా మాజీ మంత్రి ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే అయితే జగదీశ్వర్ రెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎలా జరుగుతుంది జగదీశ్వర్ రెడ్డి గారు? ప్రచారం ఎలా కొనసాగుతా ఉంది? ప్రజలు ఏమంటా ఉన్నారు? ప్రజల నుంచి చాలా అద్భుతమైన స్పందన కనబడుతూ ఉంది. వాస్తవానికి ఎక్కడైనా ఒక పార్టీ ప్రచారం పోయినప్పుడు మనమే చెప్పుకుంటాం, మేము ఇట్లా చేసినాం, మేము వస్తే మేము ఇట్లా బాగు చేస్తామని చెప్పి ఏ పార్టీని అట్లా చెప్తుంది. కానీ వాళ్ళ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, మేము వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ప్రజలు వాళ్ళే ముందు మాకు చెప్తున్నారు, సార్ మాకు పూర మాలమై మాకు అంతా తెలుసు, కేసీఆర్ వస్తేనే బాగుంటుంది, అంతా వీళ్ళంతా డోకాబాజీ చేశారు, వీళ్ళు ఇచ్చింది ఒక్కడి మాట ఇచ్చింది ఏది చేయలేదు, అంత వాదా చేసుడు తప్ప పని చేసుడు లేదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా అన్ని వర్గాల ప్రజలు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు 2-3 సమస్యలు వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు మైనారిటీల ఓట్లని ప్రసన్నం చేసుకునేందుకు, వారి ఓట్లు వేయించుకునేందుకే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ని ఉల్లంఘించారనేటువంటిది ఆరోపణ ఉంది. బీజేపీ కంప్లైంట్ చేసింది, మీరు కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారని చెప్పి అంటారు. చేశారా? కంప్లైంట్ చేశారా? అయితే ఇక్కడ కంప్లైంట్ ఎవరు చేయకపోవడం విషయం కాదు, కానీ గంత అమాయకంగా లేరు ఎవరు కూడా. అజరుద్దీన్కు సీట్ వేయకుండా, ఈ సీటు వాస్తవానికి అజరుద్దీన్ది, సీట్ వేయకుండా మోసం చేసి అజరుద్దీన్ పక్కకు తప్పించి లేని ఎమ్మెల్సీ ఇస్తున్నట్టు ప్రకటించి గంత అమాయకంగా నమ్మితే అజరుద్దీన్ నమ్మిండేం, కానీ ముస్లిం ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అన్నీ తెలిసి వాళ్ళే అంటున్నారు, సార్ పిప్పరమెట్ ఇస్తే మర్చిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చిన్నపిల్లలమా, మేము పిప్పరమెట్ ఇస్తే చాక్లెట్ ఇస్తే మర్చిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామా, మేము అమాయకంగా ఉన్నామా, అట్లా కనబడుతున్నామా మేము కాంగ్రెస్ పార్టీకి? మరింత వ్యతిరేకత పెరుగుతుంది తప్ప వీళ్ళు చేసే చిల్లర చేష్టల వల్ల ఉపయోగం ఏమీ లేదు. వీళ్ళు మైనార్టీలను ఎట్ట మోసం చేసినా వాళ్ళకి తెలుసు. ఇవాళ మైనారిటీలకు అంతో ఎంతో కాస్త సంతోషంగా ఉన్నారు. భారతదేశంలో మైనారిటీలకు ఏమైనా జరిగింది అంటే కేవలం కేసీఆర్ పీరియడ్లో మాత్రమే జరిగింది తెలంగాణలో అని ఇక్కడనే కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చ అవుతుంది. వాళ్ళ గాలిలోకి వెళ్ళి తిరిగినయా, ఇళ్ళలో ఓనియా, గీడావులతో ఓట్లు ఎంచుకుంటారా? ఇప్పుడు నడవది, ఇంకా రోజులు పోయినాయి. ఇటువంటి దాదాలని, ఇటువంటి గుండాలని ప్రజలు వెంటబడి తన్నిల కొట్టినరు. హైదరాబాద్ సిటీ నుంచి వెళ్ళి పంపించిండ్రు. అది మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నారు. ఏంది మెంతా తుఫాన్ వచ్చినట్టు అజరుద్దీన్ మీద ప్రేమ ఎందుకు వచ్చింది వీళ్ళకి? ఇవాళ దేనికి వచ్చింది తెలియదు. అంత అమాయకంగా ఉన్నారా ప్రజలు? మీరు ఇట్లా చాక్లెట్లు ఇచ్చి, బిస్కెట్లు ఇచ్చి ప్రజలు మోసం చేయలేరు. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రజల స్పష్టతను చూసే పాపం ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు పిచ్చులు వేస్తున్నాయి. దాంతోనే ఈ పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. ఏం చేసినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేరు. ఏం చేసినా కూడా బీఆర్ఎస్ గెలుపునైతే ఆపలేమంటూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరొక పక్క ప్రజలకు చేయాల్సింది వదిలేసి ఎప్పుడు లేనటువంటి ప్రేమ అజరుద్దీన్ పైన ఇప్పుడెందుకు పుట్టుకొచ్చింది? ముఖ్యంగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటూ కూడా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వేణుతో విజయ్, బిగ్ టీవీ, బోరబండ నుండి.